హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ మేక్ ఉల్వచారు చికెన్ కాజు ఫ్రై. చాలా సింపుల్ అండ్ టేస్టీగా, ఎక్కువ టైం తీసుకోకుండా ఈ రెసిపీ మనం ఇక్కడ చూపిస్తున్నామండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. ప్లెయిన్ రైస్ అయితే అసలు అదిరిపోయిందండి. ఇక్కడ మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, లవంగాలు అండ్ దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. కలుపుకునే ముందు ఇందులోకి టేస్ట్కి సరిపడే ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఎక్కువ టైం తీసుకోకుండా ఇలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఈ చికెన్ రెసిపీ ఇలా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు కుక్ అవనివ్వాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కుక్ అయింది. ఇలా ఒక కొంచెం సేపు తర్వాత చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఇందులోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అవుతుందంటే అప్పుడు చికెన్ కొంచెం సెమీగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, కొంచెం జీరా అండ్ కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇంకా ఈ రెసిపీలో ఎక్కువ స్పైసెస్ ఏమీ వాడమండి, ఈ 3 మసాలాస్ అంతే. అండ్ కారం కూడా ఉండదు, అంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాము. పెప్పర్ పౌడర్న యాడ్ చేసుకుంటే బెటర్, లేదా పెప్పర్ ఇట్లా బాగా పౌడర్ కాకపోతే అప్పుడప్పుడే దంచి వేసుకుంటారు కదా, అదన్నా వేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వాడుతున్నాము. కొంచెం మనకి రెడ్ కలర్ కావాలి కదా చికెన్ అంటే, సో దానికోసం మాత్రమే. ఇది కారం ఏమి ఉండదు, కలర్ కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాం, అందుకే 2 స్పూన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేద్దామండి. ఇది ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేద్దాము. ఇంకంతేనండి, ఇందులో ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్, చాలా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇది ఇక్కడ ఏం చేసామంటే కరివేపాకుని జనరల్గా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా పౌడర్ కొట్టుకుని పెట్టుకున్నామండి. ఆ కరివేపాకుని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు కలుపుకుందామండి. సో ఇలా ఈ యాడ్ చేసుకున్న స్పైసెస్ అంతా చికెన్కి పట్టేలాగా 2-3 నిమిషాలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఇంకా అట్లనే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. చాలా సింపుల్గా అయిపోద్దండి ఈ రెసిపీ. చపాతీలో కన్నా తినొచ్చు, బొద్దున ఎక్కువ గ్రేవీగా ఉంటే దిగుతుంది. కాబట్టి మోస్ట్లీ ప్లెయిన్ రైస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా మంది చికెన్ దోశ తింటారు, చికెన్ని దోశతో స్టఫ్ చేసుకొని తినే వాళ్ళు ఉంటారు కదా, దానికి ఇలా బాగుంటుందండి. అండ్ మోస్ట్లీ ఉల్వచారు దోశ తినే కాంబినేషన్స్ ఏదైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడు ఈ కలర్లోకి వస్తుందండి. సో ఈ కలర్లోకి టొనేదాకా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడర్ అండ్ సన్నగా కట్ చేసుకుని కాజూస్ని యాడ్ చేసుకుంటున్నామండి. సో ఇక్కడ ఇలా కాజూస్ని యాడ్ చేసుకుని ఇంకా అట్లనే మొత్తం దానంతా అదే ఉడికిపోతుందండి. కాజూస్ని ఇక్కడ మనం ముందుగానే సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాము. అండ్ లాస్ట్లో కొంచెం లైట్గా కాజూస్ యాడ్ చేసుకొని 2 ఫుల్ నిమ్మకాయలను పిండుకున్నామండి పులుపు కోసం. అలా నిమ్మకాయలు మొత్తం గింజలు లేకుండా మొత్తం నీట్గా పిండుకున్న తర్వాత 2-3 నిమిషాలు అలా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉల్వచారు యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ఉల్వచారు చికెన్ కాజు కర్రీ చాలా బాగుంటుంది. ఫ్రైగా ప్రిపేర్ చేసుకున్నాం, నార్మల్గా స్టార్టర్ కిందన్నా గుచ్చుకొని తినేసేయచ్చు, అంత బాగుందండి ఈ రెసిపీ. అండ్ ప్లీజ్ డూ ట్రై దిస్. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఉల్వచారు యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇది మొత్తం స్టవ్ మీద పెట్టి 2-3 నిమిషాలు కలుపుకుంటే అది ఉడకనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కాజు ఉల్వచారు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇఫ్ యూ లైక్ ఆ రెసిపీస్, మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీస్ పెట్టాము అండ్ ప్రసాదాల రెసిపీస్, ఇలా చాలా రెసిపీస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒక్కసారి ఒక లుక్ వేసి హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ చిన్న సబ్స్క్రైబ్ బటన్ మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తుందండి. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాము. అంతేనండి, మన రెసిపీ కూడా రెడీ అయిపోయింది. ఇది ఇట్లా రైస్లోకి పెట్టుకొని తినేస్తున్నాం. సో నచ్చింది అనుకుంటున్నాము మీకు ఈ రెసిపీ. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కామెంట్ చేయండి, మీరు ట్రై చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము వీడియో నచ్చిందని. ఇదండి మన సింపుల్ రెసిపీ. సో don't forget to watch our videos till the end, and useful and informative anpiste please do like, share, comment and don't forget to subscribe. Have a great time. Bye bye.